హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిథున మ్యాటర్స్. బెంగళూరు టు ఇషా ఫౌండేషన్ వన్ డే ట్రిప్ ప్యాకేజ్కి వెళ్తున్నామండి. ఓన్లీ ఇన్ వీకెండ్స్ అండ్ పబ్లిక్ హాలిడేస్ మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. ఇది మార్నింగ్ 11 to 11:30 మధ్యలో స్టార్ట్ అయిపోతాయి. రౌండ్ ట్రిప్ బెంగళూరు కెంపేగౌడ బస్టాండ్ నుంచి మొదలుకొని 70 కిలోమీటర్ దూరంలో ఉన్న చిక్బల్లాపూర్ ఇషా ఫౌండేషన్ వరకు ఉంటుంది. ఈ ట్రిప్ 550 రూపాయలు. ఇందులో 5 ప్లేసెస్ని కవర్ చేస్తుంది. మనం చూడబోయే ప్లేసెస్ అన్ని చిక్బల్లాపూర్ డిస్టిక్కి సంబంధించినవే. బెంగళూరు నుండి కొద్ది దూరం ప్రయాణం తర్వాత మనం మొదటి ప్లేస్ని చేరుకున్నాం. అదే శ్రీ కన్వే బసవేశ్వర టెంపుల్. ఇది బెంగళూరు నుండి నంది హిల్స్కి వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ గుడిలో ఉన్న నవగ్రహాలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి గ్రహం కూడా వారి భాగస్వాములతోనూ వారి యొక్క వాహనాలతోనూ ప్రతిష్ఠించబడ్డాయి. ఈ ఆలయం బెంగళూరు దగ్గరలో ఉన్న నందికొండల మధ్యలో ఉంటుంది. కన్నడ భాషలో కనివే అంటే కొండల మధ్యలో అని, బసవేశ్వర అంటే నందీశ్వరుడు అని, అందుకుగాను ఈ ఆలయానికి కనివే బసవేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత స్వయంభుగా వెలిసిన నందీశ్వరుడు. ఇక్కడ మనం శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ బ్రహ్మరాంబికాదేవి, విఘ్నేశ్వరుడితో పాటు శ్రీ వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకోవచ్చు. నందీశ్వరుడు మొదట్లో చాలా చిన్నదిగా ఉండేవాళ్ళంట, కానీ కాలక్రమేణా కొద్ది కొద్దిగా పెరుగుతూ ఇప్పటికీ ఈ సైజుకు వచ్చింది. ఎడం వైపున ఒక కోడి ఉంటుంది. ఈ కోడిని కలియుగ కోడి అంటారు. ఇది కలియుగ అంతంలో లేచి కూస్తుంది. అప్పుడు ఈ బసవన రంకలేస్తాడని ఇక్కడ ప్రజల విశ్వాసం, నమ్మకం కూడా. 2 QR కోడ్లు పెట్టారు. ఒకటి టెంపుల్ హిస్టరీ తెలుసుకోవడానికి, మరొకటి టెంపుల్కి మనీ డొనేట్ చేయడానికి. 15 నిమిషాలు టైం ఇస్తారు మనకు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి బస్సులో కూర్చోవాలి. ఫస్ట్ ఫేమస్ విజిటింగ్ ప్లేస్ కంప్లీట్ అయిపోయినట్టే. మళ్ళీ సెకండ్ ప్లేస్కి జర్నీ స్టార్ట్ అవుతుంది. స్వల్ప ప్రయాణం తర్వాత సెకండ్ ఫేమస్ విజిటింగ్ ప్లేస్ని చేరుకుంటాం. అది శ్రీ భోగనందీశ్వర స్వామి టెంపుల్. నిమిషాల టైం ఇస్తారు దర్శనం చేసుకోవడానికి. ఆ తర్వాత మళ్ళీ బస్సులో వెళ్ళి కూర్చోవాలి. శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. చాలా ప్రాచీనమైనది. ఈ ఆలయం కట్టడానికి 600 సంవత్సరాలు పైగా పట్టింది. టెంపుల్ మెయింటెనెన్స్ని కర్ణాటక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఇందులో ప్రధానంగా భోగనందీశ్వరుడు మరియు అరుణాచలేశ్వరుడు దర్శనమిస్తారు. భోగనందీశ్వరుడు అనగా ఉమామహేశ్వర స్వరూపం, అంటే శివుడు పార్వతీదేవి సమేతంగా మనకు దర్శనమిస్తాడు. మన ఛానల్లో సపరేట్గా ఫుల్ లెంత్ వీడియో చేసామండి. మరిన్ని వివరాల కోసం ఆ వీడియో కూడా చూసేయండి. ఫేమస్ ప్లేస్ విజిటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత మనం చేరుకుంటాం ముద్దనహల్లి అనే గ్రామం. ఈ గ్రామంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు జన్మించారు. ఇక్కడ మనం విశ్వేశ్వరయ్య గారి మ్యూజియం మరియు మెమోరియల్ని చూడబోతున్నాం. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్.
ఆయన రాసిన బుక్స్, చేతికర్ర, మంచం, అప్పట్లో వాడిన ఫ్యాను, రేడియో, ఆయన వేసుకున్న బట్టలు, అవార్డ్స్, కోట్స్, సర్టిఫికేట్స్, ఆయన వాడిన గ్లాసెస్, సన్మానంలో సత్కరించిన శాలువాలు, ఆయన రాసుకున్న డైరీసు, ఇంకెన్నో వస్తువులన్నీ ఆ మ్యూజియంలో పొందుపరిచారండి. చూశాక ఆ వెనుకలే ఉన్న సర్ ఎం విశ్వేశ్వరయ్య గారి మెమోరియల్ దగ్గరికి వెళ్తాం. విశ్వేశ్వరయ్య గారు ఒక సివిల్ ఇంజనీర్. ఆయన ఎన్నో ప్రాజెక్టులను, డ్యామ్లను నిర్మించారు. మైసూర్లో 19వ దివాన్గా కూడా పనిచేశారు. దివాన్ అంటే ప్రధానమంత్రితో సమానం. భారతదేశంలో ఆయన చేసిన ఎనలేని కృషికి గాను ఆయన స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 15న మనం అందరం ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ప్లేసెస్ని చూడటానికి 20 మినిట్స్ టైం ఇస్తారు. ఇంతటితో థర్డ్ ఫేమస్ విజిటింగ్ ప్లేస్ ఇన్ ట్రిప్ కంప్లీటెడ్. ఈ 3 ప్లేసెస్ కంప్లీట్ అయ్యాక లంచ్ బ్రేక్ ఉంటుంది. అరౌండ్ 3 to 3:30 మధ్యలో లంచ్ బ్రేక్. 3 to 3:30 లంచ్ బ్రేక్ అంటే లేట్ అవుతుంది కాబట్టి మనం స్నాక్స్, ఫ్రూట్స్ క్యారీ చేస్తే అంత ఇబ్బందిగా ఏమీ అనిపించదు. హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ఊరు రంగస్థల. పక్కనే స్కూల్ బస్ వెళ్తుంది. స్కూల్ పిల్లలందరూ బస్సులో వాళ్ళకి బాయ్ చెప్తున్నారు. స్కూల్ డేస్ ఆర్ ద బెస్ట్ డేస్ ఇన్ లైఫ్. కొంత సమయం తర్వాత మనం 4th ప్లేస్కి రీచ్ అయిపోతాం. అదే రంగనాథ స్వామి టెంపుల్. ఈ ప్లేస్ని కవర్ చేయడానికి 15 మినిట్స్ టైం లిమిట్ ఇస్తారు. ఈ ఆలయం చిక్బల్లాపూర్ నుండి గౌరీబిదనూర్ వెళ్లే దారిలో వస్తుంది. దీన్ని రంగస్థల అని కూడా అంటారు. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది మరియు ప్రాముఖ్యత కలిగినది. ఈ ఆలయంలో గర్భగుడి వెదురుబుట్ట ఆకారంలో ఉంటుంది. ఇక్కడున్న రంగనాథ భగవానుడు దాదాపు 4.5 అడుగుల పొడవు మరియు ఒకే శాలిగ్రామ రాయితో చెక్కబడింది. ఈ ఆలయం హొయసల నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఈ ఆలయంలో దక్షిణాభిముఖంగా ఒక రాజగోపురం ఉంటుంది. అదే ప్రధాన ఆలయ గోపురం. దాని తరువాత ఒక మండపం ఉంటుంది. అందంగా చెక్కబడిన స్తంభాలతో కూడిన హాలు అది. గర్భగుడిలో పైభాగంలో ద్రవిడ శైలిలో నిర్మించబడిన చతురస్రాకార శిఖరం ఉంటుంది. ఈ ఆలయ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు సూర్యకిరణాలు ప్రవహించే చిన్న ద్వారం కనిపిస్తుంది. మనం ఆ ద్వారం గుండానే ప్రదక్షిణలు చేస్తాం. ప్రతి సంవత్సరం జనవరిలో వచ్చే మకర సంక్రాంతి రోజున ఈ ద్వారం ద్వారా సూర్యకిరణాలు దేవుడి పాదాలపై పడటాన్ని మనం చూడొచ్చు. ఇంతటితో మన 4th ప్లేస్ విజిటింగ్ కంప్లీట్ అయిపోయింది. బెంగళూరు కెంపేగౌడ బస్టాండ్లో ఉదయం 11:30 గంటలకు మొదలైన ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పటి వరకు అతి ప్రధానమైన 4 ప్రదేశాలను సందర్శించాం. ఇప్పుడు సమయం దాదాపు 5 గంటలు అవుతుంది. ఇంకో అరగంటలో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఈషా ఫౌండేషన్ సద్గురు సన్నిధి ఆదియోగి ప్రదేశానికి చేరుకోబోతున్నాం.
7:30ಗೆ ಬಸ್ಸಲ್ಲಿ ಇರ್ಬೇಕು ಸರ್. 2.5 hour ಇದೆ. ಓಕೆ, 7:15 7:12ಗೆ ರೇಜರ್ ಶೋ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ. 7:25-28 ಕ್ಲೋಸ್ ಆಗುತ್ತೆ. ಆಯ್ತಾ, ಬರೋದಕ್ಕೆ ಒಂದ್ 2-3 ನಿಮಿಷ. ಓಕೆನಾ? 7:30ಗೆ ಬಸ್ ಸ್ಟೇಷನ್ ಗಾಡಿಲಿ ಇರ್ಬೇಕು. 7:35ಗೆ ಗಾಡಿ ಮೂವ್ ಆಗುತ್ತೆ. ಆಮೇಲೆ ಗಾಡಿ ಇದಾಗುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ಬಾರ್ದು. 7:35 ಯಾಕೆಂದ್ರೆ ರೇಜರ್ ಶೋ ರಿಪೀಟ್ ಆಗ್ತಾನೆ ಇರುತ್ತೆ 7:28 ಮೇಲೆ. ಆಯ್ತಾ, ಅದನ್ನೇ ರೇಜರ್ ಶೋ ಇನ್ನೂ ಇದೆ ಅಂತ ಕೂತ್ಕೋಬೇಡಿ, ಬಂದು ಗಾಡಿನ ಕೂತ್ಕೋಬೇಕು. ತೆಲುಗ ಅರ್ಥ ಆಯ್ತಾ? ರಿಪೀಟ್ ಅಗೇನ್ ರೇಜರ್ ಶೋ 7:30 ಬಸ್ಸಲ್ಲಿ ಇರ್ಬೇಕು. ఇక్కడ మనకు 2 గంటలు టైం లిమిట్ ఉంటుంది. దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకొని లేజర్ షో చూసుకొని రిటర్న్ 7:30కి అంతా బస్ దగ్గరకు వచ్చేయాలి. ఈ ప్రదేశం బెంగళూరు నుండి 70 కిలోమీటర్ దూరంలో ఉన్న చిక్బల్లాపూర్ తాలూక్ అవలగుక్కి అనే గ్రామంలో ఉంది. అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ ఆదియోగి విగ్రహాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి అయిన శ్రీ బసవరాజ్ బొమ్మాయి గారు జనవరి 15న 2023లో ఆవిష్కరించారు. ఆలయ కార్యక్రమాలన్నీ ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ గారి ఆధీనంలో జరుగుతూ ఉంటాయి. ఇషా ఫౌండేషన్ అనేది శ్రీ జగ్గి వాసుదేవ్ గారి చేత భారతదేశంలో కోయంబత్తూర్ సమీపంలో 1992లో స్థాపించబడింది. ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఇషా అనే పదానికి అర్థం నిరాకార దైవం. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజా సామాగ్రిని సమర్పిస్తాం. పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయ పూజా సామాగ్రిని సమర్పించుకుంటాం. అలాగే ఈ ఆదియోగిలో కూడా కొన్ని రకాల సమర్పణలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. యోగ సంధ్య. ఈ కార్యక్రమం 40 నిమిషాల పాటు జరుగుతుంది. ఇది మనకు, మన కుటుంబ సభ్యులకు ఆదియోగి అనుగ్రహాన్ని పొందేందుకు ఒక అవకాశం. సమర్పణే. వ్యక్తులు లేదా కుటుంబాల శ్రేయస్సు కోసం యోగేశ్వర లింగానికి చేసిన ఇతర పవిత్ర వస్తువులతో పాటు కొబ్బరికాయ మరియు ఎర్రటి మట్టిని సమర్పించుకోవడం. దీన్ని ఇద్దరు కలిసి చేయవచ్చు. జల అర్పణే అనగా యోగేశ్వర లింగం యొక్క శక్తులను స్వీకరించే మార్గంగా భక్తులు తమ సొంత చేతులతో లింగానికి నీరు మరియు వేపాకులను కూడా సమర్పించవచ్చు. మాలా అర్పణే అనగా మనకిష్టమైన వారి పేరు మీదుగా పూలదండలను దేవుడికి మాలార్పణగా సమర్పించు. దీప అర్పణ అనగా నెయ్యి దీపాలను యోగేశ్వరుడికి సమర్పించుకోవడం. కైలాస తీర్థ అర్పణ అనగా కైలాష్ నుండి యోగేశ్వర లింగానికి పవిత్ర జలాన్ని సమర్పించడం. బిల్వపత్రే అర్పణే అనగా భక్తుల శ్రేయస్సు కోసం యోగేశ్వర లింగానికి బిల్వ ఆకులను సమర్పించడం. చివరిది క్లేశ నాశన క్రియ అనగా ఆదియోగి సమక్షంలో నిర్వహించబడే ఒక శక్తివంతమైన ప్రకాశ శుద్ధి ప్రక్రియ. అనగా ప్రకాశంలోని మలినాలను తొలగించడానికి అగ్నిని మరియు ఇతర సహజ మూలకాలను కూడా ఉపయోగిస్తారు. రేణు రనా రనా నా రేణు రేణు ధీం ధూం ధన ధీం ధన ధీం ధూం ధన ధీం ధన ధీం ధూం ధన ధీం
dim da na uda ni da ni da na dir da na na uda ni da ni da na dir da na na da na da di na ta dim dum da na da dim da na dim dum da na da dim da na dim dum da na da na dim da na da dim da na na da na dim da na da dim da na da na da di na da na na da na dim da na da dim da na na da na da di na da na na da dim da na na da na da di na da na da na dim dum da na da dim da na na dim dum da na dim dum da na da dim da na dim sare ga ma ma ga re ga ma pa da ni sa ni da ni da ni da sa ni da ni sa ni ga re sa ni re sa ni da ni sa ni ga ma ma ga re sa ni re sa dim dum da na da dim dum da na dim dum da na dim dum da na na ఈ ఆదియోగి శివుడి విగ్రహానికి అతిపెద్ద బెస్ట్ స్కల్ప్చర్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఎప్పుడు 7 గంటలు అవుతుందా, లేజర్ షో మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నాం. కాకపోతే భారీ వర్షం కారణంగా లేజర్ షో లేదని తేల్చి చెప్పేశారు. లేజర్ షో మాత్రమే మన ఛానల్లో సపరేట్గా ఫుల్ లెంత్ వీడియో చేశాము. ఖచ్చితంగా చూసి ఆనందించండి. అది చూడవలసిన వీడియో. ఇంతటితో బెంగళూరు టు ఇషా ఫౌండేషన్ 1 డే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.